సినీ యాక్టర్స్తో భారీ ప్రకటన చేయించారు. తరతరాలకు చెరగని చిరునామా అంటూ ఊదరగొట్టించారు. ఆ యాడ్ చేసిన వ్యక్తులు మామూలు వారు కాకపోవడంతో చాలామంది నమ్మి పెట్టుబడి పెట్టారు. ఇదే అదునుగా భావించి ఆ వ్యక్తి కోట్లు కొల్లగొట్టాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 200 కోట్లకు బురిడి కొట్టాడు ఆ వ్యక్తి. ఆ వ్యక్తి ఏంటో, ఆ స్టోరీ ఏంటో ఒకసారి చూద్దాం. హైదరాబాద్ నగరంలో ఇటీవలి కాలంలో రియల్ ఎస్టేట్ మోసాలు ఎక్కువయ్యాయి. సామాన్య మధ్యతరగతి ప్రజలను బుట్టలో వేసుకుంటున్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు వారిని మోసం చేస్తున్నారు. తాజాగా మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో అమాయకులను నమ్మించి 30 లక్షల నుంచి కోటి వసూలు చేసి మొహం చాటేశారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ మధ్యకాలంలో సినీ ప్రముఖులతో కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ప్రకటనలు ఇప్పించి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. సొంతిల్లు కట్టుకోవాలనే ఆశతో రూపాయి కూడబెట్టిన సగటు మధ్యతరగతి వ్యక్తి ఆ ప్రకటనలు చూసి వెంచర్లలో స్థలాలు కొంటున్నారు. అయితే ఇదే అదునుగా కొందరు రియల్ ఎస్టేట్ మోసాలకు పాల్పడుతున్నారు. సాధారణ ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మొహం చాటేస్తున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రియల్ ఎస్టేట్ మోసం వెలుగులోకి వచ్చింది. స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడితో లాభాలు పంచుతామంటూ ఓ రియల్ సంస్థ మోసానికి తెరతీసింది. ప్రజల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత చేతులెత్తేసింది. దీంతో మోసపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నగర సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. సువర్ణభూమి ఇన్ఫ్రా డెవలపర్ సంస్థ ఎండి శ్రీధర్, డైరెక్టర్ దీప్తి తమ వద్ద డబ్బులు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు ఆరోపించారు. వివిధ ప్రాంతాల్లోని వెంచర్లపై పెట్టుబడి పెడితే మంచి రాబడి ఉంటుందని నమ్మించారన్నారు. బైబ్యాక్ ఇన్వెస్ట్మెంట్ పేరిట 30 లక్షల నుంచి కోటి వరకు వసూలు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పెట్టుబడి పెట్టిన ఏడాదిన్నర తర్వాత 24% అధికంగా చెల్లిస్తామని సంస్థ ఎండి శ్రీధర్ తమకు హామీ ఇచ్చారంటూ బాధితులు తెలిపారు. చెప్పిన సమయం ముగిసినా తమకు చెల్లించాల్సిన డబ్బు చెల్లించకుండా వారి ఆఫీసుల చుట్టూ తిరిగేలా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు లాభాలు ఏం వద్దని చెల్లించిన అసలు నగదు ఇవ్వాలంటూ అడిగితే అసభ్య పదజాలంతో ఇష్టం వచ్చినట్లు దూషిస్తున్నారన్నారు. తమపై దాడి కూడా చేసేందుకు సిద్ధమయ్యారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బులు డిమాండ్ చేయడంతో తమకు చెల్లని చెక్కులిచ్చి 3 ఏళ్లుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. ప్రముఖ సినీ హీరోలు సువర్ణభూమిని ప్రమోట్ చేస్తుండడంతో నమ్మి మోసపోయామని చెప్పారు. తమలాంటి బాధితులు 200 మంది వరకు ఉన్నారని, 150 కోట్ల నుంచి 200 కోట్ల మోసం జరిగిందని ఆరోపించారు. తమను మోసం చేసిన రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.